దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీలో జరుగుతున్నది జగన్ నాటకం. ఎందుకంటారా? ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడారు కొన్ని కీలకమైన అంశాలు. ఎలాంటి అంటే, ఆంధ్రాలో రౌడీజాన్ని ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే టోటల్గా రాజకీయ నాయకులు విస్మయాన్ని గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరు గారిన పరిస్థితుల మధ్య భూములు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. సంవత్సరం దాటిపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది. జగన్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గత 5 సంవత్సరాలు తాను సీఎంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ధైర్యం చేయలేని ఎక్స్ సీఎం జగన్ గారు ఈరోజు ప్రతిపక్షం కూడా లేదు, ఇప్పుడు ఏమీ లేకున్నా కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంటే నిజంగా జగన్ మొగోడబ్బా. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జగన్ని పొగడాలి. 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ ఒక్కరోజు మీడియా పాయింట్ ముందుకు రాని జగన్ అధికారం కోల్పోయి అన్నీ అయిపోయిన తర్వాత చేతులు దులుపుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చి యువకులను పరామర్శించే స్థాయికి వచ్చారు జగన్ గారు. ఎంతైనా జగన్ అన్నది జాలి హృదయం కదా, అసలే మనది చాలా జాలి గుండె. అలాంటి జగన్ గారు ముగ్గురు యువకుల్ని పరామర్శించడానికి తెనాలికి వచ్చారు. చూడండి జగన్ నాటకం ఏ విధంగా ఉందో, ఏ దిశగా వెళ్తుందో. ఈరోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిందంటే, జగన్ గారు కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడారు. ఏపీలో ఉన్న పోలీసులు రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతున్నారు, తొత్తులుగా మారారని. ఏమన్నా జగన్ అన్న, నీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళే కదా పోలీసులు, ఎప్పుడు వీళ్ళు సీఎం అంటే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళే కదా పోలీసులు, వేరే ప్రభుత్వం వచ్చినా కానీ వీళ్ళే పోలీసులు. అప్పుడు మీకు ఒత్తాసు పలికిన పోలీసులే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు చెప్తున్నారని మీరు అంటే తప్పు, కరెక్ట్ కాదు అది. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలుసు. ప్రజలు వాళ్ళ ఓటు బలంతో మిమ్మల్ని కింద పడేశారని తెలుసు. కానీ ఈరోజు మీరు మీడియా పాయింట్ ముందు మాట్లాడారు కదా, ఏపీలో ఉన్న పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారారు. ఎందుకు మారుతారన్నా? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఇదే కదా, ఇంతకంటే దారుణమైన చర్యలే కదా. మరి అప్పుడు మారని పోలీసులు ఇప్పుడు ఎందుకు మారుతారు? అప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారంటే ఇప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మధ్యలో మీరు వచ్చి లొసుగులు పెట్టడం తప్ప ఇక్కడ మీరు రాజకీయంగా సాధించేది ఏం లేదు. కానీ ఒక్క విషయాలు మాత్రం మిమ్మల్ని మెచ్చుకుంటా జగన్ అన్న. నిజంగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా మీరు మీడియా పాయింట్ ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు ప్రతిపక్షం లేకపోయినా కానీ అధికార పక్షంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నలతోటి బంధిస్తున్నారు, చూసావా? అందుకు మిమ్మల్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడే ఏమి చేయలేక ప్రెస్ మీట్ మాట్లాడారు. కానీ అధికారం లేకపోయినా కానీ ముగ్గురు యువకులను పరామర్శించడానికి, మరి ఆ యువకులేం గొప్పలేం కాదు, అలాగే నీచులేం కాదు. ఒక పోలీస్ కానిస్టేబుల్ని వాళ్ళతో గొడవకు దిగి వాగ్దానం అంటే వాళ్ళతో మాట పెరిగి మేము రౌడీ షీటర్ల యొక్క మనుషులం, మమ్మల్ని ఆపుతావా అని పోలీస్ కానిస్టేబుల్పై దురుసుగా ప్రవర్తించి అంటే అసభ్య పదాలతో మాట్లాడి మేము రౌడీ షీటర్ల మనుషులం, నువ్వు కానిస్టేబుల్ మమ్మల్ని ఆపుతావని ఆ ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో అంటే తెనాలి ఏరియాలోని యువకులు ఒక పోలీస్ కానిస్టేబుల్ని బెదిరించి చేయి కూడా చేసుకున్నారట. దానికి రియాక్షన్గా తెనాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే తెనాలి రూరల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ యువకులను ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళ ముగ్గురిని అంటే స్టేషన్ ముందే రోడ్డు మీద కూర్చోబెట్టి కాలి పాదాల మీద లాఠీ జులిపించారు. ఆ వీడియో మీకు బహిర్గతమైంది. కానీ ఆ యువకులు చేసిన తప్పు కదన్న. గతంలో ఉన్న పోలీసులు మీ మోచేతి నీళ్ళు తాగారని ఇప్పుడు అధికార పక్ష నాయకులు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా మంచి పనులు చేస్తే ఎప్పుడు మీరు మాట్లాడడానికి అర్హులుగా ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు మీరే నీచ నికృష్ట పనులు చేసి, ఒక ఎగ్జాంపుల్, ఒకటి కాదు 2 కాదు 100 ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీసులు ఇప్పుడు ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారని మీరు అంటున్నారు. ఇదే పోలీసులు గతంలో మీ కింద పనిచేసినప్పుడు ఒక ప్రభుత్వ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కరోనా కష్టకాలంలో ఒక మాస్క్ ఇవ్వండి అని అడిగిన పాపానికి ఆ డాక్టర్ని బట్టలు చింపి నడి రోడ్డు మీద గుండు గీసి
నడి రోడ్డు మీద విచక్షణ రహితంగా కొట్టి చంపిన ఘటన మీ ప్రభుత్వంలో కాదా అన్న? అప్పుడు అధికారం మీదే కదన్నా. అప్పుడేం చేశారన్న మీరు? 20-30 సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ని చంపినప్పుడు ఆ రోజు ఎందుకన్నా ప్రెస్ మీట్ ముందుకు రాలేదు? ఒక దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు అప్పుడు ఏడికి పోయిందన్న మీ గొంతు? ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకుండా కానీ మీ గొంతు పైకి వస్తుంది. ప్రెస్ మీట్ మీడియా పైన ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే, ఆ రోజు ఏమైందన్న మన గొంతు? అధికారంలో ఉన్నాం కదా, ఏం చేస్తున్నా నడుస్తుంది అనుకుంటున్నావు. ఈరోజు అధికారం లేదు కదన్నా. ఇప్పుడు మీరు ఏం చెప్పినా జనాలు నమ్ముతారు అనుకుంటున్నా. ఎవరో ఒకరు ఉంటారు, 2-3 కోట్లింగాల బోర్లింగం అనే సామెత ఉంటుంది ఒకటి. అలాంటి 2-3 మీకు కొత్త పలికినంత మాత్రాన మీరేం గొప్ప ప్రజానాయకుడు కారన్నా. ఇప్పుడు ఆంధ్రాలో వేల సంఖ్యలో అమ్మాయిలు లేడీస్ అంటే మహిళలు మిస్సింగ్ అయ్యారు. అప్పుడు ఏమైందో నా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, జగన్ నాటకానికి ప్రధాన సూత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అందుకని బిజ్జల రామకృష్ణ అని పెట్టాల్సింది. అంటే బాహుబలి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బిజ్జల దేవుడని. మొత్తం వక్రబుద్ధిని ప్రదర్శించే క్యారెక్టర్ అది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ నాటకాన్ని ప్రధాన సూత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, బిజ్జల రామకృష్ణ. ఎందుకంటే మొత్తం వక్రబుద్ధి. ప్రభుత్వంలో ఉన్న ప్రతిభను లేకపోయినా చేసేది వక్రబుద్ధి. ఇక్కడ మనం ఇంకో పాత్ర చెప్పాల్సింది ఏంటంటే, ఎక్స్ సీఎం జగన్ గారు మీడియా పాయింట్ ముందుకు వచ్చి 3 యువకుల గురించి మాట్లాడడానికి 3 పేజీల అంటే పేజీలు నిండా రాసుకొని వచ్చారు కదన్నా. దానికి ప్రధాన సూత్రం కూడా మన బిజ్జల రామకృష్ణారెడ్డి గారు కదన్నా. 3 యువకుల గురించి చెప్పడానికి మీకు పేపర్లు అవసరమన్నా? యువకుల పేర్లు ఎందుకు కొట్టాలని చెప్తే సరిపోద్ది కదా. ప్రతి దానికి ఒక స్క్రిప్ట్, అంటే స్క్రిప్ట్ లేకుండా 10 సెకండ్లు కూడా మాట్లాడలేని ఎక్స్ సీఎం జగన్ గారు ఈరోజు మీడియా పాయింట్ ముందుకు వచ్చి 3 పేజీలు మొత్తం వివరంగా చదివించారంటే నిజంగా మీరు గొప్పోలన్నా. ఇందుకు మీరు నచ్చారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు రాలేదు. అధికారం కోల్పోయిన తర్వాత, ప్రజలు చీకొట్టిన తర్వాత 3 పేజీలు తీసుకొని ఆ యువకుల లిస్ట్ మొత్తం తీసుకొని ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితం ఏంటి, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, పోలీసులు ఎందుకు కొట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే మీ జగన్ నాటకానికి ప్రధాన సూత్రధారిగా ఉన్నారో జగన్ నాటకానికి, అలాంటి 3 పేపర్లే పేజీ తీసుకొని ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడినావు అంటే నీ ధైర్యానికి ఒక నా సెల్యూట్ అన్న నిజంగా. మరి ఆ రోజు ఏమైందన్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పోలీసులు కదా మీకు వందనాలు కొట్టింది, మీకు సెల్యూలు కొట్టింది. ఈరోజు అధికారం లేకపోయేసరికి పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారుతున్నారా? వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. వాళ్ళేం గొప్ప ఉద్యమకారులు కాదు, లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులు కూడా కాదు. వాళ్ళు ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్పై అసభ్య పదాలు దూషించి రౌడీ షీటర్ మనుషులం మేము, మమ్మల్ని ఆపుతామని ఆ పోలీస్ ఆఫీసర్ పైన చేసుకునే ప్రయత్నం చేస్తున్నారే. మరి పోలీసులు ఈ విధంగా ఇప్పుడు తీసుకోకపోతే మరి అలాంటి వారికి శిక్షలు ఎవరేస్తారన్నా? గతంలో మీరున్నప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించారు. ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజకీయానికి ప్రధాన కారణం జగన్ అన్న మీరే. ఎందుకంటే గతంలో ప్రోత్సహించారు మీరు. ఇప్పుడు అలాంటి అంటే యువత పెడదారిన పోతున్నారు. పెడదారిన పట్టకుండా ఈ ప్రభుత్వం, ఆ పోలీస్ అధికారులు ఆ యువకుల్ని శిక్షించారు. మీలాగా చంపలేదు, అంటే వేరే రాష్ట్రాలకి తరలించలేదు, జస్ట్ శిక్షించారు వాళ్ళకు బుద్ధి రావాలని. వాళ్ళు ఏమైపోతే, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతే ఆగమైపోతాయని పోలీసులు పెద్ద మనసుతోటే, అంటే కుటుంబ ప్రభుత్వం ఆ యువకులను దండించారు తప్ప ఎటువంటి శిక్షలు వేయలేదు. మరి ఇలాంటి తప్పు ఇంకోసారి చేయకూడదని వాళ్ళు శిక్షించారు తప్ప మీలాగా రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించలేదు. ఇప్పుడు మీరు పరామర్శించడానికి వచ్చారు. ఎందుకన్నా? అలాంటి యువకులు ఇంకొంతమంది తయారు కావడానికే. అలాంటి యువకులు ఇంకొంతమంది తయారైతే వచ్చే ఎలక్షన్లో పొరపాటున మీరు అధికారంలోకి వస్తే వీళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉంటారన్నా? ఏనా రాజకీయం చేయాలి కానీ రౌడీ పనులు చేస్తున్న యువకులను మీరు పరామర్శించడానికి వచ్చి నలుగురికి ఆదర్శంగా నిలవద్దు. రాజకీయం అనేది దరిద్రంగా ఉంటుంది. రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోసం రావాలి, ప్రజల కోసం బయటికి వచ్చే నాయకులు కావాలి. కానీ మీరు రౌడీజం చేసిన యువకులను పరామర్శించడానికి వచ్చారు. వాళ్ళేం అధోగతి పాల్గలేదు. తప్పు చేసిన దానికి తెనాలి పోలీసులు దండించారు, శిక్ష వేశారు చట్టపరంగా. దీనిపైన మానవ ఉల్లంఘన కేసులు ఉంటాయి. కొంతమంది మానవతావాదులు బయటకు వచ్చి అలా యువకులను కొనడం తప్పు. మరి ఆ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పైన అసభ్య పదార్థాలతో దూషించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ మానవ ఉల్లంఘన సంఘాలు? ఇప్పుడు మీరు యువకులను కనుక జగన్ గారు ప్రోత్సహిస్తే
ఇలాంటి వారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సంఖ్యలో పెరుగుతారు. ఏం చేసినా కానీ మాకు సపోర్ట్ చేయడానికి జగన్ అన్న ఒకళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మేము పోలీసులను ఎదిరిస్తాం, ప్రభుత్వ అధికారులు నిందిస్తాం, ఎవరిని లెక్క చేయం, మా రాజకీయం ఇంతే, మా విధి విధానాలు అంతే అని ఇలాంటి వారికి ఎప్పుడు బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో ఇలాంటి యువత సంఖ్య పెరిగి పెడదారిని పట్టి వాళ్ళ జీవితాల్ని వాళ్ళ కుటుంబాల్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? అప్పుడు కూడా మీరే అడుగుతారు. ఎందుకంటే యువత పెడదారిని పోయినప్పుడు పోలీసులు ప్రభుత్వాలు ఏం చేస్తున్నారని మీరేంటారు కదన్నా. మరి ఎందుకన్నా ఈ రాజకీయం? మరి యువకులు పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ రౌడీ రాజకీయం మీకు వెన్నతో పెట్టిన విధంగా కావచ్చు. అది గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా శాసించారో, మీ కను సైగల్లో పోలీసు అధికారులను ఏ విధంగా వాడుకున్నారో గత ప్రభుత్వంలో క్లియర్ కట్గా చూశారు. దానికి జనాలు భయపడ్డారు. మిమ్మల్ని 151 నుంచి 11కు దింపేశారు. ఎస్, ప్రజా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తా అన్నారు. మరి ఎక్కడన్నా ప్రజా నిర్ణయాన్ని మీరు గౌరవించేది? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రౌడీ సీటర్ల మనసు నుంచి బెదిరింపులు గురైనప్పుడు మరి ఆ యువకులను ఈరోజు సరైన దారిలో పెట్టకపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమా కాదా అన్న? ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో జగన్ నాటకం రాజకీయంగా జగన్ గారు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చారంటే నిజంగా గొప్ప సాహసమే చెప్పాలి. 10 సెకండ్లు కూడా ప్రెస్ మీట్ ముందు వచ్చి మాట్లాడలేని జగన్ గారు దగ్గర 20 నుంచి 30 నిమిషాలు సజ్జల రామకృష్ణారెడ్డి, బిజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏవైతే పేపర్లు అందించారో 3 పేజీల పేపర్లను క్షుణ్ణంగా చదివి వివరించారంటే నిజంగా జగన్ అన్న మీకు సెల్యూట్. మీరు రాజకీయం చేయండి, రౌడీజం చేసి యువకులను ప్రోత్సహించి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఉన్నది పోలీసు అధికారులే గతంలో మీ కింద పనిచేశారు, మీరు చెప్పినట్టు విన్నారు. ఈ పోలీసులు తప్పులేదు, గత ప్రభుత్వం మీకు తప్పులేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల కింద పోలీసులు నలిగిపోతున్న దానికి చిన్న ఎగ్జాంపుల్ గత ప్రభుత్వం మీరు చేసిన తప్పులేదు. ఇప్పుడు ఈ తెనాలి పోలీసులనే ప్రభుత్వ ఒత్తిడిల వల్ల వాళ్ళని కొట్టమని చెప్పలేదు. వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది మాత్రమే చేశారు. ఒకవేళ ఇప్పుడు చెయ్యకపోతే రాను అది పునరావృతమై వారి జీవితం రోడ్డున అంటే జైలు పాలయ్యే పరిస్థితికి వస్తుంది. కుటుంబం మొత్తం అల్లకొల్లం అయిపోతుంది. మీరు పరామర్శించడానికి వచ్చండి, ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల్ని పరామర్శించడానికి రండి, లేకపోతే చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి రండి, లేకపోతే మీ కార్యకర్తల మీద మీ నాయకుల మీద దౌర్జన్యంగా ఏదైనా కేసులు పెట్టినప్పుడు వాళ్ళని పరామర్శించండి. కానీ రౌడీజం చేస్తున్న యువకులను పోలీసులు శిక్షిస్తే వాళ్ళని పరామర్శించడానికి రావడం ఏందన్నా? ఈరోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎక్స్-సీఎం అన్నా మీరే జగన్ ఇస్ నాట్ ఎ కామన్ మ్యాన్. మరి ఎక్స్-సీఎం అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని పరామర్శించడానికి ఒక రౌడీ సీటర్ని ప్రోత్సహించడానికి బయటకు వచ్చిందంటే తెనాలిలో జగన్ నాటకం, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్ నాటకం ఏ విధంగా సాగుతుందో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం కింద పడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి లేపి వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రజా నిర్ణయాన్ని మీరు గౌరవిస్తా అన్నారు. కానీ గౌరవించండి ఎప్పుడు? ఎవరికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అక్రమంగా కేసులు బనాయించినప్పుడు అప్పుడు మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది. పాప అందులో ఒక యువకుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను అలాంటి అంటే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు కూడా రౌడీ సీట్ అంటే రౌడీజాన్ని ప్రోత్సహించి తీసుకెళ్తుంటే ఒకవేళ నిజంగానే అడ్వకేట్గా అయితే పరిస్థితులు ఎలా ఉంటాయన్నా? రౌడీజాన్ని కోర్టులో పెట్టినట్టు ఉండదా అన్న? అందుకే ఆంధ్రప్రదేశ్లో జగన్ నాటకానికి తెరపడింది. ఇక మీదకి ఇలాంటి నాటకాలు బయటికి రావద్దు. ఒకవేళ బయటికి వస్తే రౌడీ రాజకీయం అయిపోద్దబ్బా. రాజకీయం ప్రజా సంక్షేమం కాదు. ఎప్పుడైతే రాజకీయం నిజంగా ప్రజా సంక్షేమం అవుతుందో అప్పుడే నిజంగా ప్రజలు బాగుంటారు. కానీ ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా పైన ముందుకు వచ్చి 3 యువకులను పరామర్శించడానికి వచ్చారు కదా, అందుకే నేను సెల్యూట్ చేస్తున్నాను జగన్. నిజంగా మొత్తానికైతే రాష్ట్రంలో పోలీసు కనుసన్నల్లో అంటే రాజకీయ నాయకుల కనుసన్నలో పోలీసుల కనుసన్నలో అమాయక ప్రజల జీవితాలు ఉన్నాయని చెప్పి జగన్ గారు ఒక కీలకమైన పాయింట్ మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదన్నా? గతంలో ఉన్న పోలీసులే ఇప్పుడు పోలీసులు, అప్పుడు వేరే పోలీసులు కాదు, ఇప్పుడు వేరే పోలీసులు కాదు. మీ కింద పనిచేసిన పోలీసులు ఇప్పుడు పనిచేస్తున్నారు.
గతంలో ఉన్న పోలీసులను మీరు రాజకీయంగా ప్రలోభ పెట్టారు, కొంగదీశారు. వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఉన్న పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు తప్ప ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీదేం రుద్దట్లేదు, వాళ్ళని కింద పడేసి రుద్దే ప్రయత్నాలు చేయట్లేదు. చట్ట ప్రకారం వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి మీరు పోలీసులకు ధన్యవాదాలు చెప్పాలి తప్ప ఇలా రౌడీజం చేసే యువతని మీరు పరామర్శించడానికి వస్తే జనాలు కూడా తప్పుదారి పడతారు. ఎందుకంటే మీలాంటి నాయకులు నలుగురికి ఇన్స్పైర్గా ఉండాలి, కానీ ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకో నలుగురు చెడిపోతారు తప్ప రాష్ట్రం బాగుపడదన్నా. అందుకే ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు దయచేసి బయటికి రాకండి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాసిన స్క్రిప్ట్ పట్టుకొని బయటికి రాకండి. ఎందుకంటే లేనిపోని అన్నీ చాలా మంది చూస్తుంటారు, వింటారు. మీ మీద మీకే అసహ్యం కలిగేలా చాలా ఉంటాయి బయట. అవన్నీ మాట్లాడే టైం కాదు ఇది. మీరు మాట్లాడాల్సింది అప్పుడు అమాయకులు మహిళలపైన ఏదైనా అఘాయిత్యాలు అనుకోని కేసులు బనాయించినప్పుడు అప్పుడు మీరు బయటకు వచ్చి సింపతి వస్తుందో లేకపోతే మీ మీద వాళ్ళ మీద మీకు ఏమైనా ప్రేమ ఉందో అప్పుడు తెలుస్తుంది. కానీ రౌడీ యువకులను ప్రోత్సహించడానికి మీరు బయటికి రావడం అనేది నిజంగా ఇది రాజకీయంగా నీచమైన హేయమైన చర్య. ఇది కరెక్ట్ కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్లో జగన్ నాటకానికి ఖచ్చితంగా తెరపడిపోయింది. ముఖ్యంగా యువకులను ప్రోత్సహించే దిశగా జగన్ గారు బయటికి రావాలి తప్ప రౌడీ యువకులను ప్రోత్సహించే దిశగా బయటికి రాకూడదు. For more updates, please subscribe Dutta Media.